భగవంతుడి దయ వల్ల అలా జరిగిపోయింది అనమాట. అయితే ఇంకా అదృష్టం ఏంటంటే ఇదే ఇంట్లో రేపు పొద్దున 17 మంది అయ్యప్పలు 16 మంది అయ్యప్పలు ఒక సివిల్ స్వామి కలిసి సన్నిధానం పెట్టుకుంటున్నాం. 17. అయితే భగవంతుడు, నేను చెప్పాను కదండి ఎన్నోసార్లు, ఇప్పుడు రాజేశ్వర రెడ్డి సార్ది కానీ నాది కానీ చూశారు కదా మీరు. భగవంతుని పని మనం చేసుకుంటూ వెళ్తే భగవంతుడు మన పని చేసుకుంటూ వస్తాడు. ఇంతకంటే నిదర్శనం మీకు ఇంకా భగవంతుడు ఇంత లైవ్గా చూపిస్తా ఉన్నాడండి. అయితే ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి భగవంతులందరినీ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చోబెడుతుంటాం కదా. ఇవాళ అలాగే మీరందరూ కూడా ప్రతి భగవంతుని తీసుకొచ్చి సన్నిధానంలో కూర్చోబెట్టి ఇక్కడ 41 రోజులు చక్కగా దీక్ష చేసుకునే స్వాములందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండి అద్భుతమైన శక్తిని అయ్యప్ప స్వామి వాళ్ళకు కలిగించి ఈ స్వాములందరూ కూడా ఈ 41 రోజులు అద్భుతమైన ధర్మమైన పని చేస్తూ ధర్మశాస్త్ర పాదాలను పట్టుకొని అద్భుతమైన శక్తితో ధర్మమైన పని చేసే శక్తిని ఇవ్వని భగవంతుని మీరు అందరూ కూడా కోరుకోవాలన్నమాట. ఇవాళ మీద బాధ్యత అనమాట అందరిది. చక్కగా అందరూ కూడా హనుమాన్ చాలీసా పాడండి. అలాగే ఒక్కొక్క విషయము రేపు పొద్దున మా స్వాములతో షేర్ చేసుకోవాల్సిన విషయాలు కూడా నేను ఇక్కడ షేర్ చేసుకుంటాను. ఇవాళ అయ్యప్ప స్వామి దీక్ష అంటే ఏంటి, అయ్యప్ప స్వామి దీక్షలో మనం ఏం చేయాలి అనేది ఒక్కొక్క పాయింట్ నేను షేర్ చేస్తూ ఉంటాను. వారితో పాటు మీరు కూడా వింటే మీకు అయ్యప్ప స్వామి అనుగ్రహం వస్తుంది. చక్కగా